దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధుడైన దేవుని నామానికి కృతజ్ఞతల స్తోత్రాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. మరి దినమంతా ఆయన కాచి కాపాడి ఆయన కృపలు భద్రపరిచి మనల్ని సజీవ వైఖరిలో ఉంచి మరి ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. మరి ఆయనే నమ్మదగిన దేవుడు. మరి యొక్క ప్రోగ్రామ్ ను ప్రార్థన ద్వారా మనము ఈ స్కైప్ ప్రోగ్రామ్ ను ఆరంభించుకుందాము. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ రాట్ స్టార్టింగ్ పేజ్ చేయండి సిస్టర్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, స్తోత్రం స్తోత్రం ప్రభా, నీకే వందనాలు యేసయ్యా. దయగలిగిన మా తండ్రి నీకే వందనాలు. రాజాతి రాజా, దేవాతి దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా తండ్రి, మమ్మల్ని ఇంతవరకు నైనా మమ్మల్ని కాపాడి ప్రభా నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మేము జాయిన్ అయి ఉన్నాం వేసే ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు. మా మధ్యలో మీరు ఉండండి వేసే ప్రభా, నీ ఆత్మను మాపై కుమ్మరించండి తండ్రి. ఏసయ్యా నీకే స్తుతులు నాయన. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, పాటల ద్వారా మహిమ పొందండి తండ్రి. మీ పరలోక వర్తమానం మాకు దయచేయండి నాయన. యేసు ప్రభా, వాక్యం చెప్పే వాళ్ళ మీరుండి మాట్లాడండి యేసయ్య. నీకే వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ప్రార్థన అంతట్లో ప్రభా మీరే సహాయం చేసి నడిపించండి. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యే కృప దయచేయండి ఆయన. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి తండ్రి. వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అంత్య దినాలలో ఉన్నాం ప్రభా, నీకే వందనాలు వేసి అమ్మ విశ్వాసం మేము కాపాడుకోవాలా పరిశుద్ధుడా నాయన. ఇంకా ప్రభా వాక్యంలో స్థిరంగా ఉండాలా యేసు ప్రభా. కాబట్టి తండ్రి నీకే వందనాలు యేసయ్య. మెలకగలిగిన ప్రార్థన జీవితం ఉండాలా యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి మీ ఆత్మీయ నడిపింపు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. జీవిత యాత్రలో నాదు గురి నీవెగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవెగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించు చుక్కాని నీవే కదా, నీవే కదా. నన్ను కాపాడు దుర్గంబు నీవే కదా, నీవే కదా. నీదు వాక్యంబు సత్యంబిగా, నాకు నిరతంబే జీవంబిగా. నేను పయనించు మార్గం బెగా, నన్ను నడిపించుమో యేసువా. నేను పయనించు మార్గం బెగా, నన్ను నడిపించుమో యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవెగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే, నీ ధ్యానమే. నేను స్వరమిచ్చి వినిపింతు నీ గానమే, నీ గానమే. నాకు నీవేగా సర్వస్వము, నీదు నామంబే ఆధారము. నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతును యేసువా. నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతును యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా.
నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నాదు హృదయంబు నీ దివ్య సదనంబెగా నీదు చిత్తంబు నేను చేయు ముదమారెగా నాదు హృదయము లెక్కింతునా నీదు ఉపకారములు యేసవా. వీటి కొరకే ఏమి చెల్లింతును, నాదు స్తుతులందుకో యేసువా. వీటి కొరకే ఏమి చెల్లింతును, నాదు స్తుతులందుకో యేసువా. జీవితాయాత్రలో నాదు గురి నీవిగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసువా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. గ్లోరీ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు వాక్యంలోకి నడిపించండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా హృదయపూర్వకంగా వందనాలు. ప్రార్థిద్దాం. స్తోత్రం పరిశుద్ర మహిమల రజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రజానికి వందనాలు తండ్రి. మరి ఇక్కడ నీ నామలు 2-3 ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు రాజా దేవ. మరి ఇక్కడ నాపటి మేమందరం కూడినాం దేవా. దేవ మమ్మందరం మీరు దిగండి దేవా. నీ ఆత్మను ఆర్పు దయచేయండి, నీ రక్త పురుషుని దయచేయండి. ముఖ్యంగా దేవానికి వందనాలు తండ్రి. దినమంతా మమ్మందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. యేసుక్రీస్తు రజానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరే మాట్లాడి దేవా, మరి నీ నామాన్ని వాక్యంలో మేము నిన్ను చూడాలా దేవా. ఈ నామానికి మహిమ కలాల దేవా. యేసునామములో మీరే కార్యం చరించమని దేవా, మీరే మాతను మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ నా ప్రైజ్ లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యం చూసుకుందాము. దేవుడు దయాళుడు, జాలిగల దేవుడు, కృపగల దేవుడు. కాబట్టి దేవుడు దయాళుడు, ప్రభువు అంట దయాళుడు. కాబట్టి వాక్యం చూసుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనము. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. దేవుడు ఎట్లుండంట? దయాళుడంట. ఆయనంట మనము రుచి చూచి ఉన్న ఎడల. ఒకప్పుడు మనము లోకానుసారంగానే ఉన్నాము. మనకి యేసుప్రభు అంటే తెలియదు. యేసుప్రభు అంటే తెలియదు కాబట్టి ఆ దేవుణ్ణి మనము రుచి చూచి తెలుసుకున్నాం. కాబట్టి దేవుడు ఎట్లుండంట? దయాళుడు. మీరు రుచి చూచి ఉన్న ఎడల. రుచి చూచినాము కాబట్టి ఆ దేవుడి ప్రేమ ఏందో, ఆయన జాలి ఏందో, ఆయన కనికరము అదంతా మనము దేవుళ్ళో మనం చూచినాం కాబట్టి ఆయనని మనము రుచి చూచినాం కాబట్టి రుచి చూచి ఉన్న ఎడల అని దేవుడు ఇక్కడ మనతోని పేతురు రాసిన పత్రికలో మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధరణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఎట్లుండాలంట? సమస్తమైన దుష్టత్వమునంట, సమస్తమైన కపటమును, వేషధరణ, అసూయ, దూషణ ఇన్ని మానాలంట. ఇన్ని రకాల మనుషులు దీని నుంచి మాని ఎట్లుండాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలంట. దుష్టత్వం నుండి విడుదల పొందాలి. కపటం నుండి, వేషధారణ నుండి, అసూయ నుండి, దూషణ మాటల నుండి మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. చూడు, ఈరోజు ఇలాంటి దేవా మనుషులకి ఉన్నాయి. అసూయ ఉంది, వేషధరణ ఉంది, దుష్టత్వంతోనే ఉన్నారు, కపటంతోనే ఉన్నారు, దూషణ మాటలు కూడా పలుకుతూ ఉన్నారు. కాబట్టి దాని నుంచి విడుదల పొంది నిర్మలమైన వాక్యం అనే పాలను ఆపేక్షించాలని ఇక్కడ
పేతురు రాస్తా ఉన్నాడు పత్రిక, పేతురు రాసిన పత్రికలో రాస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యం అంట మనము ఆపేక్షించాలంట. ఆ వాక్యం మనం ఏం చేయాలంట, జాగ్రత్తగా మనము వినాలి. ఆ జాగ్రత్తగా మనం వాక్యాన్ని వినాలంట. ఆ వాక్యాన్ని మనము ఎంత చదివినా, ఎంత మనము చూసినా తక్కువనే. ఎంత చదివినా, ఎంత విన్నా మనము ఆ దేవుని ఇంకా తెలుసుకోవాలంటే, ఇంకా చాలా దేవుని తెలుసుకోవాలంటే మనకి ఏమీ తెలియదు, కానీ ఆయన తెలుసుకోవాలంట. ఎక్కడ తెలుసుకోవాలి? వాక్యంనే ఆపేక్షించాలంట. వాక్యం అనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని ఇక్కడ పేతురు రాస్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునద్దుకు వచ్చిన వారై. దేవుని దృష్టికి అంట ఏర్పరచబడినయు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభునద్దుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు. దేవుడికి ఎట్లుందంట? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అంటే అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలని ఇక్కడ అంటా ఉన్నాడు. హృదయపూర్వకంగా అంటే మనం అంట బలులని, మరి దేవుడికి ఎట్లా అంటే ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, పరిశుద్ధ యాజకులుగా మనం ఎట్లుండాలంట ఉండునట్లు అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. పరిశుద్ధ యాజకులుగా మనము ఉండాలంట. ఈ లోకంలో ఎట్లుండాలంట? పరిశుద్ధంగా మనము జీవించాలంట. మన హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు అర్పించాలంట. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎట్లున్నామంట? మనము సజీవమైన రాళ్ళ వల్లే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఈ లోకంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి, కానీ అవి హస్తకృతాలతో కట్టబడినాయి. కానీ మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నామంట. మనకి ఎక్కడన్నా మందిరాలు ఉన్నాయా? ఇక్కడికి ఎవరికి మందిరాలు లేవు, కానీ ఆత్మ సంబంధమైన మందిరంగానే కట్టబడుకుంటా పోతా ఉన్నాం. ఒక్కొక్క మనిషిని కట్టుకుంటా వెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు పేతురు, సజీవమైన రాళ్ళ వలె అంటుడు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగానే కట్టబడుచున్నాము. ఇంకేమంటుండు? ఎలా అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినయు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. అమూల్యమునగు మూలరాతిని దేవుడేసినడా సియోనులో స్థాపించుచున్నాను అని అంటుండు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. దేవుడి యందంట విశ్వాసం ఉంచువాడంట ఏ మాత్రమును సిగ్గుపరచడాయనే. దేవుడు సిగ్గుపరచడు. దేవుడు సిగ్గుపరచడని ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉండు అన్న మాట లేఖనమందు రాయబడి ఉన్నది. దేవుడంట సిగ్గుపరచడంట. లేఖనం అన్న మాట రాయబడుచున్నది. విశ్వసించున్న మీకు వారు ఏ రాతిని నిషేధింతురో. విశ్వసింపనికైతే ఎట్లుండంట? దేవుడు నిషేధించిన రాయిలాగా ఉన్నాడని ఇక్కడ అంటా ఉన్నాడు. ఏ రాతి నిషేధింతురో అది మూలకు తలరాయి ఆయను. ఆ రాయి పనికి రాదని పడేస్తారు, కానీ ఆ రాయి ఎక్కడ ఉంటుందంట? పైన పెడతా ఉంటారు ఆ రాయిని. కానీ అది ఎవరి వలన కలిగింది? అది మనుషుల కళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ అది దేవుడి వలనే కలుగుతుంది. దేవుడే ఆశ్చర్యంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు. మళ్ళీ ఇంకేమంటున్నాడు? మరియు అది అడ్డురాయియు అడ్డు బండయు ఆయను. అది ఎట్లుందంట? అడ్డు రాయిలా ఉందంట, అడ్డు బండయు ఆయను అని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు. 8వ వచనంలో ఏమంటున్నంటే, కట్టివారు వాక్యంకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. అట్టివారంట వాక్యంకి ఎట్లుండంట? అవిధేయులై తొట్టిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడిరి. దానికి ఎట్లుండంట? నియమింపబడి అని ఇక్కడ నియమింపబడిరి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఎట్లుండంట? అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన, ఒకప్పుడు చీకట్లో ఉండే కాబట్టి దేవుడు ఏమంటుండే, ఆ చీకట్ల నుండి దేవుడు ఏం చేసినాడ? తన ఆశ్చర్యకార్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను.
దేవుడు మనల్ని పిలిచిండు కాబట్టి ఆయన గుణాతిశయములను ఏం చేస్తున్నామట, ప్రచురము చేస్తున్నామంట. ఆయనకు గుణాతిశయములనట ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, ఆయన గుణాతిశయములను ప్రచురం చేసినము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. మనము యాజకులుగా ఉన్నామంట, రాజులైన యాజకులుగా ఉన్నాము, పరిశుద్ధ జనమును అంటుండు. దేవుడు ఇంత మంచి పేరు పెట్టుతుంది మనకి. కాబట్టి మనం ఎట్లుండాలంట, ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలి, యాజకులుగా మనము ఉండాలి, రాజులైన యాజక సమూహమును అని ఇక్కడ అంటా ఉండు. పరిశుద్ధంగా మనము దేవుడికి ఉండాలి. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తు అంట మనం, ఆయన యొక్క సొత్తు. కాబట్టి దేవుడు మనని పిలుచుకున్నాడు. నీవు నా సొత్తు అని దేవుడు అంటా ఉన్నాడు. దేవుడు ఏమంటుండు, నీవు నా సొత్తు అంటుండు. మనుషులన్నా మనని ఒకప్పుడు నిన్ను పక్కకి జరుపుతారు, కానీ దేవుడు ఏమంటుడు, మనం పిలవకున్నా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన పిలిచినప్పుడు మనము వినం, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనము వినలేక పోతూ ఉంటాం. కానీ ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనము ఆయన పక్కకి పెట్టేస్తుంటాం, కానీ దేవుడు మన మాట వింటూ ఉంటాడు. మనం ఎప్పుడు పిలిచినా ఆయన మన మాట వింటాడు. ఎందుకంటే ఆయనే దయాళుడు కాబట్టి, జాలిగల దేవుడు కాబట్టి, కరుణగల దేవుడు కాబట్టి. ఇక్కడ అదే అంటా ఉన్నాడు. ఇంకేమంటుండు దేవుడు ఇక్కడ, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు, సొత్తైన ప్రజలై ఉన్నారని ఇక్కడ అంటుండు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు ప్రజగా లేకుండే మనం ఈ యొక్క ఐగుప్తు దేశంలో మనం ఉండిపోయినాం కాబట్టి, మనం ప్రజగా లేకుండా మనము ఉండిపోయినాం కాబట్టి ఇక్కడ ఏమంటుండు దేవుడు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, దేవుని ప్రజ అయితిరి అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు అంట కనికరింపబడలేక ఉన్నాము, కనికరము లేదు మనకి, అప్పుడు ఏది లేదు, కనికరము లేదు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువుని మనము తెలుసుకున్నామో, ఆయనకు మార్గము, సత్యము, జీవము ఆయన్నే కాబట్టి ఆ యొక్క మార్గాన్ని మనం తెలుసుకున్నామో, అప్పుడు దేవుడు ఎట్లున్నామంట, మనము కనికరింపబడిన ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనికరింపబడిన వారైతిరి అని దేవుడు మనతోని మాట్లాడుతుండు. కాబట్టి ఆయన కనికరము చాలా అవసరం, కనికరము జాలి చాలా అవసరం. కాబట్టి ఆయన కనికరం ఉంది కాబట్టి మనము ఈ స్థితిలో ఉన్నాము, ఆయన కృప ఉంది కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము, ఆయన ప్రేమ ఉంది కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరము మనకు చూపించిండు, ఆయన దయ కూడా మనకి చూపించిండు కాబట్టి మనము ఈ స్థితిలో ఉన్నాము. కేవలం ఈరోజు మనం ఉన్నామంటే ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరమే, ఆయన యొక్క కృపనే. మన మంచితనము కాదు, మన గొప్పతనము కాదు, మన లోపల ఏది లేదు, దేవుడే మనకు సమస్తము ఆయననే. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఎట్లున్నామంట, ఈ లోకంలో మనము పరదేశులై ఉన్నామంట, యాత్రికులమై ఉన్నారు. యాత్రికులమే. ఆయన మనల్ని భూమికి ఎందుకు పంపించినాడు, ఆయన పని నిమిత్తం మనల్ని పంపించినాడు. కాబట్టి మనం పరదేశులమే, యాత్రికులమే, పనివాళ్ళమే. ఆయనకు మనము పనివాళ్ళమై ఉన్నాము. కాబట్టి ఆయన ఏం చెప్తాడో అది మనము వినాలి. ఇంకా మనకి సమయము లేదు, ప్రతిరోజు మనకి సమయం ఎంతగానో ఉంటుంది. కాబట్టి ఆయన ఆ సమయంలో దేవుణ్ణి మనము ఎట్లా వెతుకుతున్నామా, మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నామా, ఏ విధంగా మనము చేస్తున్నామా, మనము దేవుడి దగ్గర మనము గడపడము మనము నేర్చుకోవాలి. సమయం ఎంతో వేస్ట్ పోతుంది. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, యాత్రికులమై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. ఆత్మకంట విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, ఏం చదువుకున్నాం, దుష్టత్వమును, కపటమును, వేషధరణను, అసూయను, దూషణ, ఇవన్నిటి నుంచి మనం ఏం చేయాలంట, విసర్జింపబడాలంట. ఇక్కడ అంటా ఉండు దేవుడు మనతోని అంటా ఉండు, ఇవన్నీ విసర్జించండి, ఇవన్నిటి నుంచి విడుదల పొందండి, శరీరక్రియల నుంచి విడుదల పొందండి. మీరు మన లోపల అసూయ ఉండద్దు, దుష్టత్వం మన లోపల ఉండద్దు,
కపటము మన లోపల ఉండద్దు. మనం యథార్థంగానే మాట్లాడడం మనము నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంటా ఉన్నాడు. ఇంకేమంటుండు, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అన్ని జనుల మధ్యలో మనం ఎట్లుండాలంట, మన క్రియలు మంచిగా ఉండాలి, మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. కాబట్టి వాళ్ళు మనం చూసి ఏం చేస్తారంట, దేవుణ్ణి మహిమపరచలాగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరచాలంట. మనం చూసి దేవుణ్ణి ఘనపరచాలి. మనని కాదు, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి అని ఇక్కడ మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మేము బతిమాలుకొనొచ్చున్నానని పేతురు మరి దీనికి రాస్తా ఉన్నాడు, పత్రిక రాస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని బతిమాలుకొనొచ్చున్నాను అని ఇక్కడ అంటా ఉన్నాడు. మరి బతిమాలుకొనొచ్చును కాబట్టి మనం ఏం చేయాలంట, ఆ దేవుడి దగ్గర మనము ఎట్లుండాలంట, పరిశుద్ధంగానే జీవించాలి, యథార్థంగానే మనము జీవించాలి. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకేమంటుండంటే ఇక్కడ దేవుడు ఒక్కొక్క వాక్యం, ఎఫెసీ 4వ అధ్యాయం 31వ వచనం ఏమంటుంటే, ఎఫెసీ 4:31, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ద్వేషమంట, కోపమంట, క్రోధమంట, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి, దీని నుంచి విసర్జించండి అని దేవుడు ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలో మరి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు ఎఫెసీ సంఘానికి. మీరు ఇట్లున్నారు కాబట్టి దీని నుంచి మీరు విడుదల పొందండి. ద్వేషం నుంచి విడుదల పొందండి, కోపం నుంచి విడుదల పొందండి, క్రోధం నుంచి విడుదల పొందండి, అల్లరి నుంచి, దూషణ నుండి, దుష్టత్వంను విసర్జించుడి అని దేవుడు మరి ఇక్కడ మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇలాంటిది ఒక్కటన మన లోపల ఉంటే ఈరోజు మనము దీని నుంచి విడుదల పొందాలని మనము ముందుకి నడుచుకోవాలని మనము ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకేమంటుండు, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కర్ణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఏమంటుండు దేవుడు ఇక్కడ మనతోనే, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కర్ణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించే ఈ యొక్క గుణము మనకి ఉండాలని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు. ఆ యొక్క క్షమాపణ మనకి ఉండాలి. క్షమాపణ ఎప్పుడు ఉంటుందంటే ఆయన మనసు మనము ధరించుకుంటేనే క్షమాపణ మనకి ఉంటుంది. మన లోపల జాలి ఉంటుంది, దయ ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటాం. కాబట్టి దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉండు. ఆ యొక్క క్షమా గుణము మనకి ఉండాలి. క్షమా గుణము మనకు ఉంటేనంట దేవుడు మనకి ఆ ప్రతి దుష్టత్వం ప్రతి దాని నుంచి మనం విడుదల పొందడము మనము నేర్చుకోవాలని దేవుడు ఇక్కడ మనతోని అంటా ఉండు. కాబట్టి ఆ యొక్క మాటలు మనము వింటున్నాము. కాబట్టి ప్రతిరోజు మనము ఈ యొక్క దేవుడి మాటలు మనం వింటున్నాము, విని దాని ప్రకారం మనం నడుచుకోవడము మనము ముందుకు వెళ్ళాలి. అదే కీర్తనలు 32వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటుంటే, కీర్తనలు 32:1, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. ఇప్పుడు ఏమంటుండే ఈ భక్తుడు, అతిక్రమముల కంటే పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు అని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతుంది. దాని నుంచి మనమంట ప్రాయచిత్తం నొందాలంట. నొందితే మనం ఎట్లుంటామన్నా ధన్యుడుగా ఉన్నామని దేవుడు మనతోని అంటా ఉండు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుడి చేత అంట మనం ఎట్లుండాలంట, నిర్దోషి, వీళ్ళ మీద ఏ దోషము లేదు, నిర్దోషిలాగా మనము ఉండాలి. ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం కపటము ఉండొద్దు. కాబట్టి కపటం లేకుంటుంటే మనం ఎట్లుంటామంట, ధన్యుడిగా ఉంటామని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధన్యకరంగా జీవితం మనకు చాలా అవసరం. ధన్యులుగా మనము ఉండడము చాలా అవసరం. కాబట్టి ఆ ధన్యకరంగా మనము ఉండాలి. ఆయన మాట మనం వింటున్నాం కాబట్టి పరిశుద్ధంగా మనము ఉండాలి. మరి ఇక్కడ అంటా ఉండు, పరిశుద్ధంగా మనం ఉండి మనం ముందుకి నడవాలి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు.
ఇంకేమంటుండే 37వ అధ్యాయం కీర్తనలు 1వ వచనం ఏమంటుండే, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము. చెడ్డవారిని చూచి అంట వ్యసన పడొద్దంట. దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకుము. దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడొద్దంట. ఎందుకంటే అది వాళ్ళు చేస్తలేరు కాబట్టి వాళ్ళని ఏం చేయాలంట, మనము క్షమించాలి. వాళ్ళు చేస్తలేరు కాబట్టి వాళ్ళని ఏం చేయాలంట, మనము వాళ్ళని చూచి వ్యసన పడొద్దంట. వ్యసన పడద్దు, మత్సర పడద్దు, మత్సరము ఉండొద్దు. మన లోపల మత్సరము, కలహము ఇవన్నీ మన లోపల శరీరక్రియలు అసలు మన లోపల ఉండద్దు. అక్కడ అందుకే అంటున్నాడు, గలతీలు అంటున్నాడు, ఒక్కటి మీ లోపల ఉంటే మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరరు అంటున్నాడు. కాబట్టి ఒక్కటి కూడా మన లోపల ఉండడానికి వీలేదు. ఒకవేళ ఉంటే అలాంటి మనసు ఆ టైం మనకు వచ్చినప్పుడు దాని నుంచి విడుదల పొందడం మనము నేర్చుకోవాలి. మనుషులం కాబట్టి సహజంగా వస్తుంటాయి కాబట్టి ఏం చేయాలో దాని నుంచి మనం విడుదల పొందడము మనము నేర్చుకోవాలని దేవుడు అంటా ఉండు. కాబట్టి ఆ చెడ్డవారిని చూసి మనం వ్యసన పడొద్దు, దుష్కారం చేయవారిని చూసి మత్సర పడడానికి వీలు లేదని ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటుండు కాబట్టి మనం ఏం చేయాలంట, ఆయన మాట వినాలి, ఆయన మాటకి మనము లోబడాలి. సామెతలు 4వ అధ్యాయం 18వ వచనం, పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. పట్టపగలు వరకంట వేకువ వెలుగు ఎలా తేజరిల్లుతుందో నీతిమంతుల మార్గం కూడా అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గము తేజరిల్లాలంటే ఎట్లా తేజరిల్లుతుంది? ఆయన మాట వింటనే కదా, ఆయన యొక్క వాక్యం మన హృదయం వింటనే కదా, ఆయన యొక్క దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ పొందుకుంటేనే కదా, దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ పొందుకుంటేనే కదా ఆయన వెలుగు మన మీద వెలుగుతుంది. ఆయన వెలుగు మన లోపల ఉంటుంది. మనం లోకానికి వెలుగులాగా ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంటా ఉన్నాడు, పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గం అంట అంతకంతకు తేజరిల్లును అని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. మన నీతి తేజరిల్లాలంటే మనం ఆయనని ధరించుకోవాలి. ఆయననే మన హృదయం మీద రాసుకోవాలి. ఆయన ఒక వాక్యాన్ని అంటే మన హృదయంలో మనం భద్రపరచుకోవాలంట. ఆయన ఒక వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే, ఇప్పుడు ముందు శ్రమల కాలం భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మనము దేవునిలో చాలా గడపడం మనము నేర్చుకోవాలి. చాలా గడపడం మనము నేర్చుకుంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రతి దాంట్లో మనం ప్రతి సమయంలో మనం దేవుని స్తుతించుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే ఆనాడు మరి ఆ సమస్యలు, ఒక బాధలు వచ్చినప్పుడు దేవుని దాని నుంచి విడుదల చేయాలంటే ఇప్పుడే మనము ప్రార్థన చేయాలి. చూడు, చాలా మంది ఏం చేస్తారు, డబ్బులు ఏం చేస్తారు, బ్యాంకులలో దాపెట్టుకుంటారు. అలా దాపెట్టుకుంటారు. ఆ డబ్బు ఏమవుతుంది, ఒక్కోసారి దొంగలన్నా దాన్ని తీసుకెళ్తారు. అది ఏ విధంగానా దోసపడుతుంది. కానీ మన ప్రార్థన ఏమైపోతుందంటే దేవుడి దగ్గర దాచబడుతుందంట. దానికి ఎవరు ఏమీ చేయలేరు, ఏ దొంగ ఏం చేయలేరు, ఏమీ చేయలేరు. కాబట్టి దేవుడు మనతో అంటా ఉన్నాడు, మనం ఏం చేయాలంట, ఆ ప్రార్థన మనం బాగా ప్రార్థన చేయడం మనము నేర్చుకోవాలి. ప్రార్థన చేయాలి, ఆయన వాక్యం మనం ధ్యానించాలి. మనకేమి తెలియదు, ఈ వాక్యం మనకేమి, ఇందులో మనకేం తెలియదు, ఇంత కూడా మనకి తెలియదు. ఆయన ఎంత ధ్యానించినా మనకి అమోహం. ఆయన ధ్యానిస్తాం కానీ మనకి కాదు. కాబట్టి ఆయన వాక్యం మనకి అర్థం కావాలంటే, మనం ధ్యానించాలంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనకి చాలా అవసరం. ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనకి అవసరం కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనము పొందుకొని మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ అంటా ఉండు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మనము ముందుకి వెళ్ళాలని ఇక్కడ అంటా ఉండు. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనం, 18, మత్తయి సువార్త 18:3, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏమంటుండు దేవుడు, మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా దేవుడు చెప్తుండు, మార్పు నొందిన బిడ్డల వంటి వారిలా ఉండాలంట. పరలోక రాజ్యాన్ని అప్పుడే మనము
ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడైతే మార్పు నొంది బిడ్డల వంటి వారుగా ఉంటే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాము. ఆ పరలోక రాజ్యాన్ని మనము స్వాధీనము చేసుకుని పరలోక రాజ్యంలో మనము ప్రవేశిస్తాం అని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు. ఇంకేమంటుండంటే 4వ వచనంలో, కాగా ఈ బిడ్డల వల్లే తాను తగ్గించుకుని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడంట. ఈ బిడ్డల్లాగా తాను ఎవరైతే తగ్గించుకుంటాడో వాళ్ళు ఎట్లుంటాడంట, పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటాడని దేవుడు మనతోని మాట్లాడుతుంట. ఆ గొప్పవాడిలాగా మనం ఉండాలంటే ఏం చేయాలంట, తగ్గించుకోవాలంట. మనకు తగ్గింపు. ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో దేవుడు ఏం చేసిండంట, ప్రతి విషయంలో దేవుడు ఆయన సిలువలో బలైనా కూడా ఏం చేసిన, నోరు తెరవలేదు ఆయన. చూడు అట్లా ఉన్నాడంట. కాబట్టి మనం అట్లా ఉండాలి. ఉండాలనుకుంటే మనము ఉండగలుగుతాం. మనిషి మనకు తెలుసు, మంచి దేవుడు జ్ఞానం ఇచ్చిండు, మంచి తెలుసు చెడు తెలుసు. మంచి చేయాలన్నా మనిషి దగ్గర ఉంటుంది, చెడు చేయాలన్నా మనిషి దగ్గర ఉంటుంది. కాబట్టి మనం మంచి చేయాలంటే దేవుడి దగ్గర మనం ఎట్లా ఉండాలంట, మనము ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకేమంటాడంటే 1 కొరింథీ 14వ అధ్యాయము 20వ వచనంలో, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఏమంటుండు, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండు. దుష్టత్వం వదిలేసి అంట ఉండాలంట, మనం శిష్యులుగా ఉండాలంట. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. బుద్ధి విషయంలో ఎట్లుండాలంట, మనము పెద్దవారులాగా ఉండాలని అంటా ఉన్నాడు. దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట మనము వింటున్నాం. కాబట్టి ఆ మాటను మనం విని మనము ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ యొక్క మాటలు విని మనము ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు 34వ అధ్యాయం 34:8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడంట. దేవుణ్ణంట ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంట. ఎలా తెలుసుకోవాలా, దేవుని వాక్యంలోనే మనము రుచి చూచి తెలుసుకోవాలి. ఆ వాక్యం మనం ధ్యానిస్తుంటే, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే చాలా సంతోషము, మనకి ఆనందము కలుగుతూ ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతుంటే అంతకి మించింది ఏముంది లోకంలో, దేవుడు మనతో మాట్లాడుతుంటే. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, దేవుడు అంటే ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయన్ని ఆశ్రయించాలంట. ఆశ్రయిస్తే ఎట్లుంటాడ, ఆ యొక్క నరుడు ఎట్లుంటాడు, ధన్యుడు. మనం ఆశ్రయించినాం కాబట్టి మనం ఎట్లున్నామంట, ధన్యులుగా ఉన్నామని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంటుండు 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. యెహోవా భక్తులారా ఆయన యందు ఎట్లుండాలంట, భయభక్తులు కలిగి ఉండండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువ లేదు అని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంటాడు 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహం పిల్లలు లేమి గలై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు. ఏ మేలు కొదువై ఉండదంట. కాబట్టి ఆ దేవుని మనము, ఆయన దయాళుడు కాబట్టి, ఆ దయగల దేవుడు, జాలిగల దేవుడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు అని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి మనం ముందుకు నడవాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుతున్నాము. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం కాబట్టి మనం ఎట్లుండాలంట, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా మనము ఉండాలని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు. ఆయన సొత్తైన ప్రజలంగా ఉన్నాం. మనం ఆయన సొత్తైన ప్రజలాగా ఉన్నాం కాబట్టి, సొత్తైన ప్రజంగా ఉన్నాం కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఇంకేమంటుండే 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటుంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, దానికంటే మన అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
నశించిపో సువర్ణం ఎట్లుంటుందంటే అగ్ని వలన అది పరీక్షింపబడుతుంది. ఎందుకంటే అది ఒక ఖాళీ ఒక మంచి వస్తువు కావాలి కాబట్టి అగ్నితోని పరీక్షింపబడుతుంది, శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, శోధనల చేత పరీక్ష కంట నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మెప్పు ఘనతకు కారణము అయితే దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతుండు. కాబట్టి మనము దేవుడి దగ్గర మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఇంకేమంటుండే 8వ వచనంలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. చూడు, దేవుడిని మనం చూడకపోయినా ఎక్కడ చూస్తున్నాం, మనము వాక్యంలోనే దేవుడిని మనం చూస్తున్నాం కాబట్టి ఆయనను మనం ప్రేమిస్తున్నాము. అందుకే దేవుడు ఏమంటుడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తా అంటుండు. కాబట్టి ఆయనను మనం ప్రేమించాలంట. ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు శక్యమును మహిమ యుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారని అంటుడు. మనము యేసుప్రభుని కలిగి ఉన్నాం కాబట్టి మనము ఆనందంగా లేమా? ఉన్నాము. సంతోషంగా లేమా? ఉన్నాము. కాబట్టి దేవుడు ఈరోజు మనతోని మాట్లాడుతుండు. కాబట్టి ఆయన దయాళుడు, కాబట్టి ఆయన రుచి చూచి మనము తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుతున్నాం కాబట్టి మనం ఎట్లుండాలంట, సహోదరులు ఐక్యత కలిగి మనం ఎట్లుండాలంట, సమాధానము కలిగి ఒకరిలో ఒకరి ఎడల ప్రేమ కలిగి జాలి కలిగి మనము ముందుకు నడవాలి. ఐక్యత కలిగి ముఖ్యంగా మనము ఉండాలి. ఇంకేంటే ఏముందంటే, నాకు చిన్న సాక్ష్యం చెప్తా. మా సాక్ష్యం ఏంటంటే, నేను ఫిబ్రవరి 16 తారీఖు మా వద్దని హాస్పిటల్ వేసినారు. అయితే ఫిబ్రవరి 16 తారీఖు ఆమెను హాస్పిటల్ వేసినారు. ఆమె కొంచెం కాలిందనమాట. హాస్పిటల్ వేస్తే మేము తెల్లారి తెలిసింది, మేము వెళ్ళిపోయినాము. నేను డ్యూటీ మీద ఉన్నా, తెలిసింది, నేను వెళ్ళినాక అక్కడ భయంకరంగా అదైపోయింది. అయితే క్యాథరిన్ సిస్టర్ ఫోన్ చేసిన, ఆ సిస్టర్ వచ్చింది, మేమందరం పోయినాం, ప్రార్థన చేసినాము, ఆమెతో పాపాలు ఒప్పించినాము, ప్రార్థన చేపించినాము. తర్వాత అయిపోయింది. అట్లనే అసలుకి ఆమె కరెక్ట్ నెల రోజులు బ్రతికింది. ఆమె నెల రోజులు నేను పోతున్నా, సోమవారం నుంచి శుక్రవారం వరకు నేను పోతున్నా, మళ్ళీ శనివారం కూడా పోవాలనుకుంటే నేను పోతున్నా. ఎందుకంటే చూడు, మనుషులకి ఏదైనా బాధలు వస్తే, ఏదైనా కష్టాలు వస్తే ఎవరు మనుషులు రారు, కానీ దేవుడు ప్రేమగల దేవుడు, ఆయనే జాలిగల దేవుడు. కాబట్టి ఆయన జాలిగల దేవుడు కాబట్టి ఆ దేవుడు చూడు, ఆమెకి మేము ప్రార్థన చేసుకుంటూ పోయినాము. ఆ రోజు పాపాలు ఒప్పించినాము. మళ్ళీ చంద్రశేఖర్ అన్నకి ఫోన్ చేసినాము. చేస్తానన్నాడు. అవునా సిస్టర్, ప్రార్థన పెడదామని ప్రార్థన అన్న పెట్టిండు. మళ్ళీ తర్వాత ప్రార్థన పెట్టిండు. ప్రతిరోజు అన్న నేను పోయినా 2 గంటలకి నేను డ్యూటీ దిగి పోయినాక 3 గంటలకు ఫోన్ చేసిన, ఒకవేళ అన్న ఒక టైం ప్రతిరోజు ఎత్తుతూనే ఉన్నాడు. ఒక టైం ఎత్తకుండా మళ్ళీ అన్న రిటర్న్ ఫోన్ చేసి ప్రార్థన సరే చేసినాం, చౌకడ పెట్టాను, ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేస్తా ఉంటుంటే ఆమె మంచిగా అయిపోయినాక ఏమన్నదంటే, దేవుడు నన్ను బతికిస్తుండమ్మా అన్నది. ప్రతిరోజు నేను పాపాలు ఒప్పిస్తా ఉన్నా, ప్రతిరోజు ఆమెకు చెప్తా ఉన్నా, దేవుడి కోసం నేను వాక్యం చదివిస్తున్నా, పాపాలు ఒప్పిస్తున్నా, ప్రార్థన చేపిస్తున్నా, నెత్తిమీ చేపెట్టి ప్రార్థన చేస్తున్నా. అక్కడ ఉన్న మనుషులను చూసి కూడా నాకు బాధ అనిపించింది. ఏం చేసి ప్రభా నన్ను ఇక్కడ నడిపించింది. నాకైతే అసలు బాధ అనిపించలే, నా బాధ అనిపించలే. నా ప్రాణం ఏమంటారు బలహీనత కాలే. దేవుడు నాకు శక్తి ఇచ్చిండు. ప్రతిరోజు అది ఆమెను 6 అంతస్తులు వేసినారు కాబట్టి ప్రతిరోజు నేను ఇద్దరం కలిసి వెళ్ళినాం. ప్రతిరోజు దేవుడు మమ్మల్ని నడిపించిండు. మళ్ళా చుట్టాలు ఎవరు రాకున్నా మేమైతే వెళ్ళినాం. మేము ఎవరు రాకపోయినా వాళ్ళతో నాకు అవసరం లేదు, నేనైతే పోతానే వెళ్ళినాము. అక్కడ ఆమె పాపాలు ఒప్పిస్తున్న రోజు చంద్రశేఖర్ అన్న మరి ప్రార్థన ఫోన్లో చేస్తా ఉన్నాడు. ఇంకో రోజు రేపు సర్జరీ అనగానే రవి బ్రదర్ వచ్చిండు. మేము చెప్పుకున్న బ్రదర్ వచ్చి ప్రార్థన చేసిండు. ఆ సర్జరీ చేసేటప్పుడు కూడా ఆమె మంచిగా ఉంది. సర్జరీ చేసేటప్పుడు కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఆమె మంచిగా ఉంది. పాపాలు ఒప్పిస్తున్నాం, ప్రతిరోజు పాపాలు ఒప్పిస్తున్నాం. ఒకరోజు ఏమన్నదంటే ఆమె, నన్ను దేవుడు బాగు చేసినమ్మా, ఆయన రాజు, అసలు ఆమెకు ఆ పదము తెలియదు కానీ ఆయన రాజులకు రాజు యేసు ప్రభువు నన్ను బాగు చేసినన్నది. నన్ను బాగు చేసినమ్మా, నన్ను బ్రతికించిన అన్నది. సరే దేవుడు గొప్ప దేవుడు అని నేను ఆమె కూడా మాటలు చెప్పిన. నేను ఎట్లా వాక్యం చదివిపిస్తే అట్టట వాక్యం ప్రతిరోజు చదివించిన. ఆమెకి పాపాలు ఒప్పిస్తున్నా, చదివిస్తున్నా, అన్న ప్రార్థన చేస్తుండు.
ఆ సిస్టర్ వచ్చింది ప్రాణం చేసింది, రవి అన్న వచ్చిండు ప్రాణం చేసిండు. మరి ఆ సర్జరీ అయింది. సర్జరీ అయినాక తీసుకొచ్చినారు ఆమెకి. తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మా చెల్లె కూడా ఊరి నుంచి వచ్చింది. ఆమె నేను ఇద్దరం ఉన్నాము అక్కడ. వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేకుంటే మా అన్న అలా పిల్లలు, ఆ పిల్లలు అయితే చాలా చిన్న పిల్లలు కానీ అసలుకి మా అన్నకు ఓపిక చాలా, అసలు మంచిగా ఉంటారు వాళ్ళు. అసలు ఎట్లా జరిగిందని తెలియదు. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడునే మా నాయన చనిపోయినప్పుడు మాకు బాధ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు లేనప్పుడు, లేకపోతే బాధని అంటారు. అయితే ఆమె పోయినాము అక్కడ, ఆమె సర్జరీ అయిపోయింది వచ్చింది. ఆమె దగ్గర నేనే ఉన్నా. ఆమెకి బిడ్డ ప్రార్థన చేస్తుంటే ఆమెకు ధైర్యం వస్తూ ఉంది. ఈ మింతగానం వస్తుంది, మా ఇంట్లో ఎవరు రాకుండా ఏం వస్తుంది మా కోసం అని అనుకుంది. కానీ నేను అట్లా అవన్నీ ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయినా. నా డ్యూటీ చేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఆమె దగ్గర కాలిన పేషెంట్ దగ్గర ఉండాలంటే చాలా స్మెల్ వస్తుంది. కానీ అట్లాగే నేనున్నా. ఆమె దగ్గర 3 గంటలన్నా 4 గంటలన్నా కూర్చున్నా. ఆమె దగ్గర కూర్చొని మాట్లాడి మంచి చెప్తున్నా. అమ్మనా చూడని ఎవరని చూడని, నువ్వు బాధపడదు అని చెప్పుడా వచ్చినాం. సర్జరీ అయినాక ఏమైందంటే ఆమెకి తీసుకొచ్చినారు. కొంచెం ఒక 2 గంటల తర్వాత ఆమెకి ఏమైందంటే ఓవర్ బ్లీడింగ్ కారుతా ఉంది. ఇక్కడ షోల్డర్ కాంచి ఓవర్ బ్లీడింగ్ కారుతా ఉంది. అక్కడ ఆ కూతురు ఉంది, వాళ్ళ అక్క కొడుకున్నాడు. కానీ వాళ్ళు చూస్తారు. నేను పోయినాక చెప్తా ఉంది, అమ్మ నాకేందో పచ్చిగా అయిపోతుందంటే ఏమైనా చూస్తారు బ్లడ్. దాని డాక్టర్లు వచ్చారు. అసలుకి మనిషి విలువలేని మనుషులకి దేవుడు రక్తం కార్చినాడు. మనిషికి విలువ లేదు. నేను హాస్పిటల్లో చూసిన, అంత విలువ లేదు మనుషులకి. కాబట్టి అక్కడ ఆమెకి చర్మము తీస్తే నేను పరిశాన్ అయినా. ఇట్లా చేస్తారా సర్జరీ, నేను పరిశాన్ అయినా. ఆ డాక్టర్ నన్ను ఇలా పంపించేసిన బయటికి. ఏమమ్మా నువ్వేం చూస్తున్నావు, బయటికి వెళ్ళిపో అన్నాడు. ఆమె అట్లా అది తీసిర్రు, మళ్ళీ కుట్టేసిర్రు. అయితే ఇంకొక రోజు అన్న ఏం చేసిందంటే, ఇది సర్జరీ కాకముందుకే అన్న ఒక ప్రార్థన చేయించిండు ఆమెతోని. పాపలు ఒప్పించిండు. ఏం పాపలు ఒప్పించిండంటే ఆమెతో పలికిపించిండు. అన్న సిస్టర్ నేను చెప్పినట్టు మీరు చెప్పండి అని చెప్పిండు. చెప్పినాక అన్న ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఈమె అబ్రహాము సంతానం అయిపోయింది సిస్టర్ అని చెప్పేసిండు. నేను అప్పుడు ఇంకా నమ్మిన, దేవుడు అబ్రహాం సంతానం అయిపోయింది ఈమె అని. అంటే అంతకుముందు నేను నమ్ముతున్నా. ఇంక అన్న కూడా చెప్పిండు, పాపలు ఒప్పించిండు. అయిపోయినాక ఇట్లా సర్జరీ అయ్యింది. అయినాక ఆమె ఏమైందంటే ఇంకా 2-3 రోజులు బతికింది. ఇంకా మళ్ళీ 16 తారీఖు ఆమె హాస్పిటల్లో జాయిన్ అయ్యిందంటే 16 తారీఖు చనిపోయింది. ఫిబ్రవరి 16 తారీఖు జాయిన్ అయింది. మార్చి 16 తారీఖు ఆమె చనిపోయింది. ఎంత భయంకరమైన శోధన అంటే, నేను అదివరకు నేను ఏం చేసిన అంటే ఫిబ్రవరి 7 తారీఖు నుంచి నేను మెడిటేషన్ చేసిన. పొద్దున 3:30 లేవాలి, ఒక 3 గంటలన్నా ప్రార్థన చేసి వెళ్ళిపోవాలని మెడిటేషన్ స్టార్ట్ చేసిన. నేను అదేంటే ఫాలో ఎంత చేద్దాం అనుకున్నా. ఇక 40 రోజులు నేను చేసేసి దాన్ని స్టాప్ చేసిన. అయితే 7 రోజులు అయిపోయింది. 8వ రోజుకి నాకు ఇది వినిపించింది. అంటే ఇట్లా అయిపోయిందని వినిపించింది. సరే అని అట్లా వెళ్తున్నా. ఇక్కడ డ్యూటీ చేసుకొని మళ్ళీ ఆమె దగ్గర పోయి టైం పెట్టి ఆమె దగ్గర ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పని చేసుకొని మళ్ళీ పొద్దున మళ్ళీ 3:30 లేవాలి, ప్రార్థన చేయాలి. మాకు మళ్ళీ స్కైపు నడిపిమని అన్న వాళ్ళు ఇచ్చిరు కాబట్టి ఇది నడిపియాలి. కాబట్టి ఈ స్కైప్లో ఉన్న అందరి కోసం ప్రార్థన చేయడము, ఆ యొక్క మెడిటేషన్ అట్లా ప్రార్థనలు చేసుకుంటా దేవుడు దయాళుడు, ఆయనే గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు. అది భయంకరమైన శోధన. కానీ అసలుకి దేవుడు నన్నైతే 4 రోజులు అక్కడికి నడిపించిండు. నువ్వు పో అంతే. ఆయన చెప్పినప్పుడు మనము వినాలి. నేను వెళ్ళిపోతున్నా, వస్తున్నా, ఆ స్మెల్ చూస్తున్నా. అందరూ ఎంత నా ముందు ఆ వాడల దగ్గర మస్తు మంది ఇంకా భయంకరంగా కాలిపోయిన వాళ్ళు చనిపోయారు. వాళ్ళని అందరినీ చూసినాక నేను భయపడాలి. మా చిన్నమ్మ వచ్చింది. మా చిన్నమ్మ వచ్చినా కూడా అమ్మ నేను రానమ్మని భయం అయితే అన్నది. భయపడొద్దు మనం అని ఆమెను తీసుకుపోయి చూపించిన. అప్పుడు మేము పోయి ప్రార్థన చేసుకుంటే ఆమె మెల్లమెల్లగా వచ్చి ఆమెను చూడలేకపోతున్నాం, మాకు భయం అవుతుంది అన్నది. భయపడొద్దు చిన్నమ్మ మనము అని చూసిన అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. అక్కడ దేవుడు ఏం చేసినంటే ఆమె చనిపోయినా మాకు ఒకటి ఏమనిపించిందంటే, అన్న అన్నాడు సిస్టర్ ఆమె మోక్షానికి వెళ్ళిపోయింది అంటే అప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే 4 రోజులు ఆమెను బలపరిచినాం. 4 రోజులు ఆమెతో వాక్యం చదివించిన, పాపాలు ఒప్పించిన. అక్కడ దేవుడు ఆమె పోయిందని బాధ ఏం లేదు, కానీ బాధనే మేము పడతలేం. కానీ ఆమె బతికింది. 4 రోజులు ఆమె బతికింది. చూడు ఆమె దేవుడు అంతవరకు ఆమె దేవుడు మాట విన్నది. చివరికి శిలువ మీద దొంగ మరి దేవుడి దగ్గర ఎట్లా అడిగిండో లాస్ట్కి ఆమె దేవుడు నమ్మింది, ఒప్పుకుంది. దేవుడు ఆమెని
దేవుడు ఆయన సన్నిధిలో ఆమెను తీసుకున్నాడని మేము నమ్మినాం. చూడు అంత దేవుడు మమ్మల్ని విడుదల చేసినాడు. ఎందుకంటే దయాళుడు, ఇప్పటి వరకు దేవుడు తోడైనాడు. అయితే వాళ్ళ ఇంట్లో ఏం చేసిరంటే, నేను ప్రార్థన చేస్తుంటే మా వదిన వాళ్ళ అన్న వాళ్ళందరూ ఏం చేసిరంటే, ప్రార్థన వాళ్ళకు కూడా దేవుడు సువార్త చెప్పినా, మొన్న కూడా చెప్పిన, ఇప్పుడన్నా స్వరం తెలుసుకోని, నేను తెలుసుకున్న ఆయన ఎందుకు, కాబట్టి దేవుని పక్కకు పెట్టొద్దు, మనము దేవుడు లేకపోతే మనం బ్రతకలేము అని చెప్పిన. ఆయన చెప్తే ఆయన ఎన్నాడు, వాళ్ళ పిల్లలకు చెప్పిన, వాళ్ళందరూ ప్రార్థన ఒక 10 మంది దాకా రోజు ప్రార్థన చేయించుకుంటుండే. రోజు పోయి మళ్ళీ అది అయిపోయినాక ఇక్కడ వాళ్ళ ఇంటికి పోవడం. నేను ఇంకా అట్లా పోయినా. దేవుడు నాకు శక్తి ఇచ్చిండు. దేవుడు ముందుకి నడిపించిండు. మొన్న శనివారం కాక మీద పోయిన శనివారం నాకు రాత్రి ఫుల్ చెస్ట్ పెయిన్ వచ్చింది. చాలా భయంకరమైన నొప్పి వచ్చింది. ఒక పాస్టర్, మొన్న ఉప్పల యాక్సిడెంట్ అయిన పాస్టర్ చనిపోయినని ఆయన చూడని మా ఊరైనని పోయినాము. పోయేసి వచ్చినాక మేము వచ్చినాక నాకు రాత్రి శరీరం వచ్చింది. మళ్ళీ శరీరం వచ్చినాక ఆ శరీరం తక్కువైంది. ప్రార్థన చేసుకుని దేవుడు కార్యం చేసిండు. మళ్ళీ తెల్లారి సాయంత్రం 6 గంటల నుంచి నాకు మళ్ళీ చెస్ట్ పెయిన్ భయంకరంగా వచ్చినాక మళ్ళీ నేను ఇక్కడ హాస్పిటల్ లేవు. ఆ డాక్టర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే, మేము ఇక్కడ లేమమ్మా, ఊరికి వెళ్ళినామా అని చెప్పారు. సరే ఇంకా రాత్రి డాక్టర్లు ఉంటారు అని వేసిన. మస్తు భయంకరమైన నొప్పి వస్తే మా అత్తమ్మ మా ఆడబిడ్డ లేచి, మా ఆడబిడ్డ అయితే ఆమె అయితే కన్నిటి ప్రార్థన చేసింది. ఇదేం నొప్పి వేసి ఈ రాత్రి 1:30కి ఎవరు ఉంటారు హాస్పిటల్ డాక్టర్లు ఉంటారు, 1:30 అవుతుందని బాగా ప్రార్థన ఆమె చేసి నేను కూడా నొప్పితో భయంకరమైన నొప్పి, చాలా భయంకరమైన నొప్పి, చెస్ట్ పెయిన్ లెఫ్ట్ సైడ్ భయంకరమైన నొప్పి వచ్చింది నాకు. వచ్చినా కూడా దేవుడు నన్ను స్వస్థపరిచి నన్ను దేవుడు ఈరోజు మీ మధ్యలో సజీవ లెక్కలో నిలబెట్టిండు. ఒక ట్యాబ్లెట్ లేకుండా దేవుడు నన్ను స్వస్థపరిచింది. భయంకరమైన నొప్పి అసలు నాకు ఎప్పుడు రాలే, వచ్చింది భయంకరమైన నొప్పి. కానీ ఎట్లా మేము ఆ రాత్రి ప్రార్థన చేసినాము, నలుగురము బ్రదర్ అందరం కలిసి నలుగురం ప్రార్థన చేసినాము. ఇంకా మా ఆడబిడ్డ కూడా కూర్చొని అందరం వాళ్ళైతే కన్నీటి ప్రార్థన చేసిరు. మా అత్తమ్మ ఏమైందిరా అంటే, ఇట్లా అవుతుంది అత్తమ్మ అంటే, ఏ పాపం ఆమె పెద్ద ఆమె లేచి ప్రార్థన చేయంగా తెల్లారి నాకు 5 గంటలకు నిద్ర పట్టింది. దేవుడు అట్లా స్వస్థపరిచిండు. ప్రతి దాంట్లోకించి దేవుడు నన్ను స్వస్థపరచుకుంటూ వస్తున్నాడు. అక్కడ దేవుడు వాళ్ళ జీవితంలో కూడా ఆమె లేకున్నా దేవుడు ఒకరిని తల్లి అని ఆదరించినట్లు దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించిండు. దేవుడు వాళ్ళకి తోడైనాడు. ఎందుకంటే వాళ్ళకి చేసిండ్రు, ఆమె సేవ అట్లా చేసిరు కాబట్టి ఇక వాళ్ళకి ఇక అయిపోయింది. ఇక ఈమె అయిపోయిందని కూడా వాళ్ళకి బాధ అనిపించింది. కానీ ఇంకా ఈమె టైం ఎంత ఉంది, కానీ దేవుణ్ణి అనొద్దు. మా అన్న ఒకటే మాట అన్నాడు, దేవుణ్ణి మనం అనొద్దు, మనము తప్పు అన్నాడు. ఆయన తెలియకుండా ఏమన్నాడే, మనము తప్పు చేసి దేవుణ్ణి అనొద్దు, దేవుడు గొప్పోడు అని అన్నాడు. దేవుని ఏమి మనం అనలేమమ్మా అన్నాడు. నాకు అనిపించింది, అబ్బా దేవుని తెలుసుకున్న విన్నరు వాళ్ళకి దేవుడు సువార్త చెప్పినా ఈ రోజు వరకు నేను వాళ్ళ దగ్గర పోతున్నా, చెప్తున్నా, నాతో ఏమైనా సహాయమైనా నేను వాళ్ళకి చేసిన దేవుడు అక్కడ సహాయము చేసిండు. ఎందుకంటే దేవుడు మనకి దయాళత్వము, ఆయన దయాళుడు కాబట్టి ఆయన దయ మా మీద చూపించిండు, ఆయన కృప మా మీద చూపించిండు కాబట్టి ఈరోజు ఆయన సజీవ లెక్కలు నిలబెట్టిండు. కాబట్టి నేను ఇక్కడ కూర్చొని ఈ వాక్యం, ఈ యొక్క దేవుడు ఒక మాటలు మీ మధ్యలో పంచుకున్నా. కాబట్టి దేవుడు మనకి తోడైనాడు, సజీవుడు, ఆయన సంపూర్ణుడు కాబట్టి, ఆయన దయాళుడు కాబట్టి, ఆయన దయాళత్వం మన లోపల ఉన్నది కాబట్టి, ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి ఆ యొక్క ప్రేమ మనకు చూపించిండు, ఆయన యొక్క కృప మనకు చూపించిండు, ఆయన దయ మనకు చూపించిండు. కాబట్టి ఈరోజు మనము ఉన్నాము. కాబట్టి ఆయన శక్తి, ఆయననే శక్తి ఇస్తున్నాడు, ఆయననే మనకు బలము ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు వాళ్ళ జీవితంలో ఓదార్పు ఆదరణ ఇచ్చినాడు. దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు ఈరోజు. కాబట్టి ఈ యొక్క సాక్ష్యము, వాక్యము, ఈ యొక్క సాక్ష్యము దేవుడు దీవించునుగాక. స్తోత్రం. పరిశుద్ధ మహిమల రాజానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతను మాట్లాడిన దేవానికి వందనాలు. యేసరాజా వాక్యం ద్వారా మీరే మహిమ పొందిన దేవానికి వందనాలు చెల్లిస్తూ, దేవ మీరే ఆత్మకార్యం జరిగించి నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ గ్లోరీ సిస్టర్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు ఇచ్చిన యొక్క నిరీక్షణ బట్టి మీరు చేసిన సేవకు దేవుడు ప్రతిఫలం ఇచ్చిన కాక. కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. ప్రింకిపియ గురించి ప్రార్థించండి, అలాగే నవీన్ బ్రదర్ గురించి ప్రార్థించండి, అర్చిత సిస్టర్ గురించి, ఈ ముగ్గురు గురించి ప్రార్థనలు పెట్టండి. రవి బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఈ నవీన్ బ్రదర్ గురించి, అర్చిత సిస్టర్ గురించి, అలాగే
మన పింకీ ప్రియ సిస్టర్ గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు మంచి దేవుడు తోడై ఉండి మరి ఆయన కృపలో భద్రపరచుకునేలాగా మీరు ప్రార్థించండి బ్రదర్. అలాగే బ్రదర్, ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపమైన జీవం గల దేవ యేసుప్రభ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ నా ప్రవ్వ, ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా, ఇక సాయంకాల సమయంలోనైనా మీ కృపను బట్టి, మీ యొక్క మహా కనికరాన్ని బట్టి ప్రవ్వ, మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించినారు. ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినారు తండ్రి, నీకు ఎంతో వందనాలు ప్రవ్వ. కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా. సమస్త ఘనత మహిమ ప్రభావంలో తండ్రి నీకే చెల్లించుకుంటున్నాం. అయినా మీ వాక్యం ద్వారా ప్రవ్వ మాతో మాట్లాడినారు ప్రవ్వ, మేము ఏ రీతిగా జీవించాలా, మీ ఎడల మేము రుచి కలిగిన వాళ్ళు, మిమ్మల్ని తెలుసుకున్న మేము ఎట్లా జీవించాలనే విషయాలు మాతో మాట్లాడినారు, మమ్మల్ని హెచ్చరించినారనైనా. పరిశుద్ధులకు తండ్రి యేసయ్య, ప్రతి విషయంలోనైనా మేము బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా. ఓ ప్రవ్వ నా తండ్రి, మాలో కోపము, ద్వేషము, అసూయలు ప్రవ్వ, వేషధరణ జీవితము ప్రవ్వ, ఇంకేమైనా శరీరమైన జీవితం ఇంకేమైనా ఉంటే ఓ ప్రభావ వాటి నుంచి మాకు విడుదల ఇచ్చిన వాటి మేము ఒప్పుకుంటున్నాం. మీ సన్నిధిలో మేము పరిశీలించుకోవాలా. ప్రతి దినంనైనా మీ వాక్యమైన పాలతో మేము ప్రతి దినం ప్రభావ మేము నైనా మేము శుద్ధీకరింపబడాలా, మీ వాక్యంలో మేము నానబడాలా, సంపూర్ణతలకు మేము ముందుకు సాగిపోవాలా. ప్రభావ తండ్రి యేసయ్య నీకు ఎంతో వందనాలు. నైనా క్రీస్తు కలిగిన మీ యొక్క మనసు మేము కలిగి మిమ్మల్ని పోలి నడుచుకున్న వారై మేము జీవించాలని సహాయపడండి. అయినా ప్రవ్వ ఎలాంటి శరీరమైన గుణగణాలు మాలో లేకుండా ప్రవ్వ నైనా వాటి నుంచి మాకు విడుదల దయచేయండి. మీ పాదాల దగ్గర మేము ఒకసారి మేము పరిశీలించుకుంటున్నాం. నైనా మాలో ఇంకేమైనా బలహీనత కొట్టివేసి మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రవ్వ. నైనా మీరు ఎంతో పరిశుద్ధులనైనా మిమ్మల్ని పోలి మేము పరిశుద్ధత కలిగి మేము జీవించాలని సహాయపడండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు ప్రవ్వ, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ నా ప్రవ్వ నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం. నైనా ఈ దినాల్లో ఎంతో భయంకరమైన దినాలు మేము ఉంటున్నాం ప్రవ్వ. అక్రమం విస్తరించింది, అనేకుల ప్రేమ చలారిపోద్దన్నారు, మనుషుల కోపాలు, ద్వేషాలు, ప్రేమ ఉండదన్నారు ప్రవ్వ. కాబట్టి నైనా ప్రతి దశలో మేము జాగ్రత్తగా ఉండాలా. ఆ కలువరిశల్లో మేము చూపించిన ప్రేమ, ఆత్మ ఫలాలు మేము కలిగి మేము ఉండాలా ప్రవ్వ. ఆత్మ పూర్ణులై మేము జీవించాలా, పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రవ్వ. ఆత్మ ఫలాలు మళ్ళీ ఇంకా రెట్టింపు దయచేయమని ప్రార్థిస్తాం. పరిశుద్ధత కలిగి మేము జీవించాలని సహాయపడండి. అయినా దేని చూసిన కూడా మేము భయపడకుండా, టెంపు కాకుండా ప్రభావ భయంతోని వణుకుతోని మీ పాదాల దగ్గర మేము చేరి మేము జీవించాలైనా అలాంటి గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించి సహాయపడమని ప్రార్థిష్టం. మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు నిత్యం అనుగ్రహించమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ అచ్యుతాన్ని సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైనా మీ కృపల బిడ్డను జ్ఞాపకం చేసుకుని బ్రెయిన్ క్లాడ్స్ తో ప్రభావ బాధపడుతుండగా ప్రభావ అయినా బ్రెయిన్ క్లాడ్స్ లో ఉన్న ప్రతి చీకటి దురాత్మలను ఏసుక్రీస్తున్న దుష్టాత్మని గద్దిస్తున్నాం. ఏసుక్రీస్తు నామమున నా దేవ ప్రతి బ్రెయిన్ లో ఉన్న ప్రతి క్లాడ్స్, ప్రతి నా తండ్రి ఏసు ప్రభావ శరీరంలో ఉన్న ప్రతి నరాలు ఉన్న ప్రతి బ్లడ్ క్లాట్స్ అన్ని ఏసు క్రీస్తుపై కరిగిపోను కాక. హల్లెలూయా. ప్రతి చీకటి శక్తులు మీరు బంధించండి ప్రభావ, మీ రక్త ప్రోక్ష అనుగ్రహించండి ప్రభావ. నా దేవ నా ప్రభావ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున. తండ్రి మీరే స్వస్థపరిచే గొప్ప దేవుడు ప్రభావ. ఏసుక్రీస్తు నామమున మేము ప్రార్థించడమైనా, కార్యం జరిగించినైనా, పరిశుధాత్మ కార్యం జరిగించినైనా ప్రతి సంపూర్ణ స్వస్థాన్ని గ్రహించండి. వారి పాపలు క్షమించండి, కనికరిని చూపించి ఆ కుటుంబంతో రక్షణ పొందాలని సహాయపడండి. ఆ రీతిగా ప్రభావ నవీన్ బ్రదర్ గురించి మేము ప్రార్థించడం బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ మార్మల్స్ రక్షణ దయచేయండి. నా దేవ ప్రతి పాపం క్షమించండి, రక్షణ కార్యం జరిగించి కుటుంబంలో ప్రతి అవసరాలకు తీర్చండి. ఓ ప్రభావ మీ రక్షణ మార్గంలో ప్రభావ బిడ్డ నడిపించి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ పింకి ప్రియ గురించి మేము ప్రార్థిష్టం. బిడ్డలు ప్రభావ నా తండ్రి డెలివరీతో ఉంటుండగా ప్రభావ ఆ బిడ్డ చుట్టూ మీరు తగ్గించి మీకు కంచి పెట్టండి. ఏ దుష్ట శక్తులు ముట్టడానికి వీలేదు ప్రభుత్వం బంధించండి, అగ్ని కంచి పెట్టండి ప్రభావ. నా తల్లి బిడ్డ క్షేమంగా ప్రభావ నార్మల్ డెలివరీ అలాగే మీ కృప ఇచ్చండి, మీ ప్రొటెక్షన్ బిడ్డ కనిగరించండి. ప్రతి చీకటి దురాత్మ శక్తులను బంధిస్తున్నాం ఏసుక్రీస్తున్నారు. నైనా మీ అగ్నితో సీల్ చేసిన మీరే కాచి కాపాడండి. ఆ బిడ్డకు తన ధైర్యం అనుగ్రహించండి, బలపరచండి, శక్తి దయచేయండి. ఆ రీతిగా జానబరుగా మీరు బలపరచమని ప్రార్థిష్టమైన కుటుంబంలో ప్రతి అవసరాలకు మీరు తీర్చమని ప్రార్థిష్టం. ఇక 3 అంశాలు మీరు అద్భుత కార్యం జరిగించి ఆ బిడ్డలందరినీ ప్రభావ మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నామైనా మీ కనికరం చూపించి వాళ్ళందరూ రక్షించి మీ మహిమార్థమే నిలబెట్టుకుని మీ కొరకు గొప్ప సాక్షిగా ఆ బిడ్డలు నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. థాంక్యూ. ఆశీర్వాదం ఇచ్చేయండి అన్న. ఓకే బాయ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానము నడిపింపు మనకు అందరికీ, కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, పింకీ ప్రియ, నవీన్ బ్రదర్, అక్షర్ సిస్టర్, కేబీపీ ఉన్న ప్రతి ఒక్కరికి, ఇంకా ఎవరైతే ఆరాధనలో పాల్గొనే కుటుంబీకులందరికీ సదాకాలం తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న.